If alpha plus beta is equals to 90 degrees, then tan alpha by tan beta plus sin square alpha plus sin square beta is equals to how much? ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ ఇచ్చాడంటే ఇక్కడ మనం ఏవైనా 2 డిగ్రీస్ యాడ్ చేసి మనకు 90 రావచ్చు. ఏదైనా వాల్యూ మనం తీసుకోవచ్చు. ఇక్కడ 45 తీసుకుంటే మనకి 90 వస్తుంది కదా. సో ఆల్ఫా ప్లేస్లో 45, బీటా ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 45 by tan 45, బీటా కూడా మనకి 45 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్. ఇక్కడ tan 45 1, tan 45 1, 1/1 అంటే 1. ఇక్కడ సైన్ 45 1/√2, స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి 1 హాఫ్ ప్లస్ హాఫ్ 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. ఇక్కడ 2 అంటే మనకి సీకెన్ 45 అంటే √2 కదా. సీకెన్ స్క్వేర్ 45 తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. అంటే సీకెన్ స్క్వేర్ 45. ఇక్కడ 45 అంటే మనం ఆల్ఫా తీసుకోవచ్చు, బీటా తీసుకోవచ్చు.